హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం కొల్లూరులో ఉన్న ఉన్నతి వల్ల Cloud9 అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. సో ఇదైతే మంచి గేటెడ్ కమ్యూనిటీగా ఫ్యూచర్ లో అవ్వబోతోంది. ఆల్మోస్ట్ 50% ఇప్పటికే సేల్ అయిపోయింది. సో మరి ఇక్కడ ఈ Cloud9 డీటెయిల్స్ తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు 46seconds.com ఎండి అండ్ సిఓ ఆడిప్ సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో సంతోష్ గారు ఎవ్రీ టైం అసలు చాలా మంచి ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ ఉంటారు. సో ప్రెసెంట్ అయితే మనం ఉన్నాము కొల్లూరులో ఉన్న ఈ Cloud9. సో మరి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటండి? సో ఇప్పుడు మనం ఏదైతే లాంచ్ చేసామో ఈ మై నెక్స్ట్ క్లౌడ్ అనే ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఇది డెవలప్ చేస్తుంది ఉన్నతి ల్యాండ్ అండ్ ఇన్ఫ్రా. సో ఇందులో మొత్తం మనం 2 acres ప్రాజెక్ట్ అండి ఇది. 2 acres లో 2 towers కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీ వెనకాల వైపు కనిపిస్తుంది టవర్ ఏ అండ్ నా వైపు కనిపిస్తుంది టవర్ బి అనమాట. ఓన్లీ 2 టవర్లు, ఎకరానికి ఒక టవర్ వస్తుంది. సో ఈ ఇప్పుడు వెనకాల వైపు కనిపిస్తున్న ఏ టవర్ లో ఏదైతుందో మనం మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్ ఇంటూ 10 ఫ్లోర్లు అనమాట. సో మొత్తం 100 యూనిట్స్. రైట్ సైడ్ ఉన్న బి టవర్ లో 12 యూనిట్స్ ఇంటూ 10 ఫ్లోర్స్ 120 యూనిట్స్, మొత్తం 220 యూనిట్స్. మన ముందు వైపు ఉన్న ఏదైతుందో ఇది క్లబ్ హౌస్ అనమాట. ఇది G+4 క్లబ్ హౌస్ అండ్ ఆల్మోస్ట్ 20,000 SFT ఇంక్లూడింగ్ ఆల్ ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ అన్ని ఫెసిలిటీస్ తో. సో ఒక లగ్జరియస్ కమ్యూనిటీ, ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ రావడం అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎందుకంటే మనకి జస్ట్ కొల్లూరు మెయిన్ రోడ్ కానుకొని ఉంది ప్రాజెక్ట్ ఇది. 60 feet రోడ్ ఫేసింగ్ లో కొల్లూరు విలేజ్ కానుకొని ఇమీడియట్ గా మనకు ఒక 1 year లో పొజిషన్ ఇచ్చేటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. సో ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ హైలైట్స్ చెప్పుకోవాలంటే ఏం చెప్పాలంటారు? సో మీ అందరూ తెలిసిన విషయమే, కొల్లూరు అనేది ఐటీ క్యారిడార్ కి ఎగ్జిట్ నెంబర్ 1 తర్వాత వచ్చే కోకాపేట్ తర్వాత ఇది 2 అనమాట. సో అంటే ఐటీ క్యారిడార్ కి అది దగ్గరలో ఉండి అతి వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం అనమాట ఇది. సో ఈ కొల్లూరు దగ్గరలో మనకు ఒకటి మెయిన్ ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ అనేది మీకు తెలిసి వెళ్ళి హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి మెయిన్ రోడ్ అవుతుంది. ఎందుకంటే సిటీ లోపల వెళ్ళాలంటే 10 kilometerలకి 1 hour అవుతుంది. ఇది అరౌండ్ 50 kilometerలు అయినా మనం మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోయి 120 kilometers స్పీడ్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా మంది ఓఆర్ఆర్ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఈ దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది, వట్టినాగులపల్లి రైల్వే స్టేషన్. అది ఫ్యూచర్ లో టర్మినల్ కాబోతుంది. రీసెంట్ గా 2 days బ్యాకే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అంటే సికింద్రాబాద్ టర్మినల్ ఎలా ఉందో ఈ ముంబై రోడ్ లో మనకు ముంబై హైవే పైన ఉండే రైల్వే స్టేషన్ లో వట్టినాగులపల్లి అంటే మన కొల్లూరు పక్కనే ఉన్న స్టేషన్ మీకు టర్మినల్ అవుతుంది. అంటే మీకు డెవలప్మెంట్ బాగా వస్తుంది, లోకల్ ట్రైన్స్ వస్తాయి. అండ్ మీకు తెలుసు ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో ట్రైన్ కూడా ప్రపోజ్ అయింది కాబట్టి మీకు కనెక్టివిటీ ఈజీ ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీకు ఐటీలో పనిచేసే వాళ్ళకి అటు గచ్చిబౌలి కానీ, కోకాపేట కానీ, కొల్లూరు కానీ ఈ ఏరియాలో అనేది మీకు చాలా మంది ఐటీ వాళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ కొల్లూరు నుంచి కొత్తగా 200 feet రోడ్ ప్రపోజ్ అయింది మీకు విప్రో సర్కిల్ కి. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లూరు గురించి చాలా ఉన్నాయి. సో ఫ్యూచర్ లో అయితే మంచి డెవలప్ అయ్యే ప్లేస్. సో సంతోష్ గారు, మరి ఈ లాంచింగ్ ఆఫర్ కింద ఈ Cloud9 లో ఏం ఆఫర్ ఇస్తున్నారు? ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మినిమం 7,500 నుంచి 8,085 కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది కదా. సో ప్రెసెంట్ అయితే మనం లాంచింగ్ చేసిన ప్రైస్ 6,500 రూపీస్ అండి. అయితే ఇనిషియల్ కొన్ని యూనిట్స్ మటుకు ఇవాళ లాంచింగ్ అయింది కదా, ఇప్పటి నుంచి ఒక 15 రోజుల వరకు, ఈ నెలాఖరు వరకు కొన్ని లిమిటెడ్ యూనిట్స్ వరకు మేము 5,999 అంటే 6,000 రూపీస్లే స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాము. అంటే ఇది వెరీ రీజనబుల్ ప్రైస్. మీకు ఇదే ప్రైస్ మీకు బౌరంపేట, మల్లంపేట, ప్రగతి నగర్, ఈవెన్ గండిమైసమ్మ, కొంపల్లిలో కూడా ఇంచుమించు 6,000 7,000 నడుస్తుంది. ఆ ప్రైస్ లో మీకు ఐటీ సెక్టర్ లో మీకు ఓఆర్ఆర్ దగ్గర, కొల్లూరు దగ్గర రావడం అనేది వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. దట్టు మన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఆల్మోస్ట్ ఏ టవర్ 8 ఫ్లోర్లు అయింది అండ్ బి టవర్ కూడా ఇంచుమించు 5 ఫ్లోర్లు ఫినిష్ అయింది. సో నెలకు ఒక ఫ్లోర్ అయిపోతుంది కాబట్టి మాక్సిమం ఫ్లోర్స్ ఫినిష్ అయిపోతే వరకు బ్రిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ 3-4 ఫ్లోర్లు అయిపోయింది. సో మ్యాక్స్ మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. సో కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన స్పెషాలిటీ ఏంటంటే మనం సాలిడ్ బ్రిక్ వాడుతాం. మీ బ్యాక్ సైడ్ చూడండి బ్రిక్ ఏదైతే ఎంత క్వాలిటీ ఉందో. జనరల్ గా లైట్ వెయిట్ బ్రిక్ వాడతారు, మనం ఇక్కడ హెవీ స్టాండర్డ్ సాలిడ్ బ్రిక్ వాడుతున్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఇది లోడ్ బేరింగ్ టెక్నాలజీ అనమాట. అంటే ఇదివరకు పాతకాలం పద్ధతిలో పిల్లర్స్ ఇట్లా స్క్వేర్ వచ్చేవి కాబట్టి ప్లేస్ వేస్ట్ అయ్యేది. మనం ఇస్తున్న మెథడ్ ఏంటంటే వాళ్ళలోనే మీకు పిల్లర్ వస్తుంది కాబట్టి మీకు స్పేస్ కలిసి వస్తుంది, వెరీ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో లోపల ప్లేస్ అనేది వేస్ట్ అవ్వదు. సో కొత్త పద్ధతుల్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల కూడా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సంతోష్ గారు. సో మరి ఇక్కడనే తీసుకోవాలి అంటే ఏంటి, మీరేం చెప్తారు? అసలు ఎందుకు తీసుకోవాలి అసలు ఇక్కడే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే మేడం, ఇది ఊరికి అనుకుని ఉంది. ఎందుకంటే ఇవాళ మనము ఎక్కడన్నా మనం ఉండాలంటే, లివింగ్ థింగ్ ఉండాలంటే మనకు అన్ని అందుబాటులో ఉండాలి. ఇట్లా కమ్యూనిటీ నుంచి బయటికి వెళ్తేనే మీకు
నియరెస్ట్ వెజిటబుల్ షాపు లేకపోతే మిల్క్ షాపు లేకపోతే ఏదైనా షాప్ దొరకాలంటే మన కొల్లూరు ఊరు కానుకొని ఉంది. ఫస్ట్ కొల్లూరు ఊరు దాటితే వచ్చే ఫస్ట్ ప్రాజెక్ట్ మనదే. అండ్ రెండోది ఏంటంటే మన ముందు 60 ఫీట్ రోడ్ ఉందో ఆ రోడ్ లో నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి కాబట్టి సో బస్ కనెక్టివిటీ ఉంది, దగ్గరలో ట్రైన్ కనెక్టివిటీ ఉంది, ట్రిప్ ఓఆర్ఆర్ ఉంది, ఫ్యూచర్ లో మెట్రో వస్తుంది, అండ్ ఎంఎంటీఎస్ ఫెసిలిటీ ఉంది, అండ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మోర్ ఓవర్ తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు వేరే వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకుని ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఓకే, సో నిజంగా సంతోష్ గారు చెప్పిన విషయాలన్నీ చూస్తే కొల్లూరు అనేది ఫ్యూచర్ లో మంచి డెవలప్ అవ్వబోయే ప్లేస్. ఇక్కడే ఎందుకు తీసుకోవాలంటే కొల్లూరు ఊరికి ఆనుకొని సో ఫస్ట్ సైటే ఇది అవుతుందన్నమాట Cloud9 అనేది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఓకే, ఎనీవే సంతోష్ గారు, ఇక్కడ తీసుకోవాలి అని అనుకునే కస్టమర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది కొల్లూరు అంటే అవుట్స్కట్స్ ఏమో ఇంకా డెవలప్మెంట్ ఇంకా అవ్వలేదు కదా అనే భావనలో ఉన్నారు. అయితే మన దగ్గర హైదరాబాద్లో పోలీస్ కమిషనర్ ఎట్లయితే మనకు సైబరాబాద్ రాచకొండ ఎట్లయిందో ఈ హుడా మన హైదరాబాద్ అంతా హుడా పరిధిలోకి వస్తుంది. జిహెచ్ఎంసీ హుడా అయింది కదా, సో హుడా లాగానే ఇప్పుడు ఇది కూడా అవుతుంది అనమాట. కూడా అంటే మనకు కోకాపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. సో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎలా ఉంది, ఏ విధంగా డెవలప్ అయిందో కూడా అనే మన కోకాపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా మాదిరిగానే ఒక స్వయం ప్రతిపత్తి గల బోర్డు చాలా పెద్ద ఎత్తున మనకు డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేస్తుంది. బై రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, డ్రైనేజ్, తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో అతి త్వరలో ఈ ఏరియా అనేది మరో నయా హైదరాబాద్ లాగా మారే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడు రేడియల్ రోడ్ కాకముందు ఇంకా కనెక్టివిటీ లేదు కదా, పల్లెటూరు లాగా ఉందనే భావన చాలా మందికి ఉంది. బట్ ఇప్పుడు ఉంది కాబట్టి ఈ ప్రైజ్లు ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ అయితే ఇంచుమించు 10,000 పైన ఎస్ఎఫ్టీ దాటిపోయే అవకాశం ఉంది. అండ్ చాలామంది ఇంకా హైదరాబాద్లో ఈ రేట్లు ఎక్కువేమో అనే ఒక భావనలో ఉన్నారు. బట్ మనము చెన్నైతో లేకపోతే బెంగళూరుతో కంపేర్ చేస్తే మనకు చాలా తక్కువ ప్రైస్ అండి. మీరు చెన్నై టీ నగర్ కానీ ముంబై బీచ్ వ్యూ కానీ మీరు చూస్తే ఎస్ఎఫ్టీ 50,000 నుంచి 80,000, 70,000, ₹1,00,000 కూడా ఉన్నాయి. సో మన దగ్గర ఎస్ఎఫ్టీ ఎప్పుడు ఇంకా 5,000, 10,000 దాటి అంటే 6,000 నుంచి 10,000 మధ్యలో ఉంది కాబట్టి తక్కువ ప్రైస్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రైస్కి, ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ కాస్ట్కి, లేబర్ కాస్ట్కి చూసుకుంటే దిస్ ద బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. దట్టు కొల్లూరు లాంటి ఒక ప్రైమ్ లొకాలిటీలో ఎస్ఎఫ్టీ ₹6,000 లిమిటెడ్ యూనిట్స్ అనేది ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే మీకు ఏమైనా ప్రాపర్టీ ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి, కొటేషన్ తీసుకోండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చూడండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. 100% మీకు నచ్చుతుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో కొల్లూరులో ఉన్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదండి. సో మీరు సైట్ విజిటింగ్ కూడా ఉంటుందన్నమాట. కొనుక్కోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు మాట్లాడి ఇక్కడ సైట్ విజిట్ చేసి మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు కొనుక్కోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.